చూడక్క, నా మాట విను. నీకు కష్టం వస్తే నేను ఇక్కడ ఎలా ఉంటాను చెప్పు. నా మాట విని ఇక్కడికి వచ్చేసేయక్క. ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన? ఎవరిని రమ్మంటున్నారు? ఎవరండి ఫోన్లో? మా అక్క వస్తుందంట, తన ఇంటికి తాను వస్తుంది. తనిల్లా? తనకి పెళ్లి చేసి పంపించాక తన అత్తారిల్లే తనిల్లు. ఇప్పుడు ఇది నా ఇల్లు. తను ఇక్కడికి రావాలంటే నన్ను అడిగి రావాలి. అది కాదు శ్రేవంతి. ఫోన్ చేసి చెప్పండి మీ అక్కని ఇక్కడికి రావద్దని. ఏమండి, టీ తీసుకోండి. టీ వద్దేమంది నాకు. పర్లేదు తీసుకోండి. ఏమండి, రేపు మా పుట్టింటికి వెళ్ళి వస్తా అండి. ఏంటి, మీ పుట్టింటికి వెళ్తావా? మరి మీ వాళ్ళకి చెప్పావా నువ్వు వస్తావనే? చెప్పా అండి, మా అమ్మకి మా నాన్నకి ఫోన్ చేసి చెప్పాను వస్తున్నా అని. ఏంటి, నువ్వు మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసావా? వాళ్ళకెందుకు ఫోన్ చేసావు? నువ్వు ఫోన్ చేయాల్సింది మీ వదినకి. మా వదినకి ఎందుకు ఫోన్ చేయాలి? అది నా పుట్టిల్లు. నేను ఎప్పుడైనా వెళ్తాను, ఎప్పుడైనా వస్తాను. అది నా ఇష్టం. ఏంటి, అది నీళ్ళ? మా అక్క పుట్టడి దుఃఖంలో ఉంది. నేను ఇక్కడికి రమ్మంటే నువ్వేమన్నావు గుర్తుందా? ఒక్కసారి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తే అత్తారిల్లే తన ఇల్లు అన్నావు కదా. ఇక్కడికి రావాలంటే నీ పర్మిషన్ కావాలన్నావు కదా. ఇప్పుడు మీ పుట్టింటికి వెళ్ళాలంటే మీ వదిన పర్మిషన్ అడగాలి కదా. ఎలా వెళ్తావు మీ పుట్టింటికి? మీ వదిన పర్మిషన్ ఇస్తే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. ఏమండి, నన్ను క్షమించండి. ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయనండి. చూడు శ్రేవంతి, ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే మొదటిగా గుర్తుకొచ్చేది తన పుట్టిల్లే. అలాంటి పుట్టింటికి మీరు రావద్దంటే ఆడపిల్ల ఎటు వెళ్తుంది చెప్పు? ఆ స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. నువ్వు ఒక ఆడదానివే కదా.